ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా ఎగ్జిట్ ఇదే పోదాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు నేను నా ఫ్రెండ్ అంటే డిగ్రీ ఫ్రెండ్ ఇద్దరు కూడా కలిసి ఫస్ట్ రౌండ్స్ కంపెనీలో ఇంటర్వ్యూ వెళ్ళడం జరిగింది. అక్కడ చూసి అసలు 2 రౌండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. అసలు థర్డ్ రౌండ్ జరిగిందా లేదా ఇదంతా కూడా మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. సో గాయస్, మేమైతే ముందుగా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇదైతే షూట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్వ్యూ జరిగే టైంలో అక్కడ సిసి కెమెరాస్ ఉండడంతో అక్కడ షూట్ అయితే చేయలేదు. ఇదంతా కూడా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను షూట్ చేస్తున్నాను. కిందకి వెళ్ళేటప్పుడు ఇంకా పీజీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇలా షూట్ చేశాను. బయట అంతా కూడా ఇలా ఉంటుంది చూడండి. చాలా పెద్ద కంపెనీ ఇది అనమాట, ఫస్ట్ సోర్స్ కంపెనీ. లోపల చాలా సూపర్గా ఉంది, కానీ నేను అక్కడ షూట్ చేయలేదు, అంత సిసి కెమెరాస్ ఉండడంతో. బయట చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఇలా చూడండి, ఫస్ట్ సోర్స్ కంపెనీ అనమాట ఇది. బయట చాలా పెద్దగా ఉంటుంది చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ చూడండి, చూడడానికి అసలు తల ఎత్తడానికి కూడా సరిపోవడం లేదు, అంత పెద్దగా ఉంది ఈ కంపెనీ. పైన కింద నుంచి చాలా పెద్దగా హైట్ ఉంది, దాదాపు చాలా హైట్ ఉంది, చూడడానికి కూడా సరిపోదు. చాలా దూరం నుంచి వెళ్ళి చూస్తే తప్ప మనకి కనపడదు ఈ కంపెనీ. కింద నుంచి పైకి చూడాలంటే చాలా హైట్లో ఉంది. ఇక్కడ లోపల కాంపౌండ్లో నుంచి ఇదంతా కూడా షూట్ చేస్తున్నాను. ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాను. ఇంటర్వ్యూ అయిపోయింది, 2 రౌండ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ చూడండి ఎంత సూపర్గా ఉందో. ఎగ్జిట్ గేట్ అనమాట, ఎగ్జిట్ గేట్ నుంచి బయటకైతే వెళ్ళిపోవాలి. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలి. చూడండి ఎంత ఫస్ట్ సోర్స్ కంపెనీ ఎంత సూపర్గా బ్యూటిఫుల్గా కట్టారు. బయట కూడా చాలా సూపర్గా ఉంది, అది కూడా షూట్ చేస్తాను, మీకు క్లియర్గా చూడండి ఈ వీడియోలో. ఇది గేట్ 4 అనమాట. గేట్ 3, గేట్ 2, గేట్ 1 కూడా ఉన్నాయి. మేమైతే గేట్ 3లో నుంచి లోపలికి వెళ్ళేసాము. ఇక్కడ బయట అయితే ఎంత సూపర్గా ఉంది చూడండి, ఎంత పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఈ కంపెనీ పక్కనే కూడా చాలా పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇంకొక విషయం, ఫస్ట్ సోర్స్ కంపెనీ ఒక 200 మీటర్స్ దగ్గరలోనే విప్రో కంపెనీ కూడా ఉంది. విప్రో కంపెనీ అయితే ఇప్పుడు వాకెన్స్ జరగడం లేదు అక్కడ, నేను అందుకే వెళ్ళలేదు. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఫస్ట్ సోర్స్ కంపెనీ ఇంత పెద్దగా ఉంటుంది. టోటల్ 4 గేట్స్ ఉంటాయి అనమాట ఓపెనింగ్కి. అంటే ఎగ్జిట్ అయితే 4th గేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ సోర్స్ కంపెనీ ఎదురుగా ఎంత పెద్దగా ఉన్నాయి కంపెనీస్. ఇక్కడ చూడండి, క్లియర్గా చూపిస్తాను. వంశీ టెక్ పార్క్ అని ఉంటుంది, వంశీ బిఆర్ టెక్ పార్క్. అక్కడే ఎంట్రన్స్ అనమాట, గేట్ 3. ఫస్ట్గా ఫామ్ అక్కడ ఫిలప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ బయట అంతా కూడా ఇలా ఉంటుంది, పక్కన అంతా కూడా సిమెంట్ రోడ్ అంతా కూడా కట్టిస్తున్నారు. బయట ఇలా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మేమైతే ఇంకా ఇంటర్వ్యూ అలా వెళ్తూనే అలా షూట్ చేస్తూ మీకు మీ అందరు కూడా ఒకసారి చూపించాలని అంతా కూడా క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఎంత పెద్దగా ఉంది ఈ కంపెనీ పక్కన. ఫస్ట్ సోర్స్ కంపెనీ కూడా ఇదంతా కూడా అటాచ్ అయ్యే ఉంటాయి. ఫస్ట్ సోర్స్ కంపెనీ ఇంకా పక్కన వేరే కంపెనీస్ కూడా అటాచ్ అయ్యే ఉంటాయి. అంతా గ్లాసెస్తోనే కట్టేశారు, అంత సూపర్గా ఉంది చూడండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కంపెనీస్. అప్పట్లోనే అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసి కట్టేశారు ఈ కంపెనీస్ అన్నీ కూడా. చాలా ఏళ్ళ క్రితమే కట్టేశారు. ఈ కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ కూడా పనిచేస్తున్నారు. చూడండి అంత బయట అంతా కూడా ఎలా ఉంటుంది. ఇక్కడ కనబడుతుంది సైకిల్, ఇక్కడ గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి అక్కడ నేను చూసాను గేట్ నెంబర్ 4 ఎగ్జిట్. అంత పెద్దగా ఉంటుంది ఈ ఫస్ట్ సోర్స్ కంపెనీ. పక్కన ఇది కూడా అటాచ్ అనమాట, అంతా కూడా కంబైన్ అయ్యి ఉంటాయి కంపెనీస్ అంతా కూడా, కొలాబరేట్ అయ్యి ఉంటాయి అంతా కూడా. ఫస్ట్ సోర్స్ కంపెనీ ఇంకా పక్కన వేరే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇంకా దీని ఎదురుగా ఇలా చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి కంపెనీస్. ఇవన్నీ కూడా వేరే కంపెనీస్ అనమాట. ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి దాదాపు 800 మీటర్స్, ఒక 500 మీటర్స్లో మొబైట్ కంపెనీ కూడా ఉంటుంది. ఇంకా బయటికి తర్వాత మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంటాయో కూడా. ఇది కూడా పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి. ది టెక్ పార్క్ అనేది కనపడుతుంది కదా, దాని పక్కనే మొబైట్ కంపెనీ కూడా ఉంటుంది. నేను నా ఫ్రెండ్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోయాము. ఇంకా అలా బైక్ మీద వెళ్తూ అలాగే షూట్ చేసేసాను. అక్కడ చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఒకసారి కంపెనీ పెద్ద బిల్డింగ్స్ అంతా అపార్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అంతా కూడా క్లియర్గా చూపిస్తాను మీకు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాను. అలా వెళ్తూ అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, ఎంత పెద్దగా ఉన్నాయి చూడడానికి. అసలు కెమెరా షూట్ చేయడానికి కూడా రావట్లేదు, అంత పెద్దగా ఉంది.
హైట్లో చాలా హైట్లో ఉన్నాయన్నమాట ఇవి అపార్ట్మెంట్స్. హైదరాబాద్లో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా పెద్ద కూడా షూట్ చేస్తాను, మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. బైక్ మీద వెళ్తూనే అలాగే షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. ఇంటర్వ్యూ అయితే నాకు ఫస్ట్ రౌండ్ జరిగింది, తర్వాత సెకండ్ రౌండ్ కూడా జరిగింది. ఇంకా థర్డ్ రౌండ్ ఏమవుతుంది అనేది మీకు ముందు చెప్తాను, క్లియర్గా చూడండి. అసలు థర్డ్ రౌండ్ జరిగిందా లేదని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూడండి కంపెనీ ఎంత పెద్దగా ఉందో. వాతావరణం అయితే ఇంకా అలాగా కనబడుతుంది, వర్షం వచ్చేలాగా ఉంది. అందుకే మేమైతే స్పీడ్గా అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి బెంగళూరు ముంబై ఎలా వెళ్ళాలని ఇక్కడ అంతా కూడా కనబడుతుంది కదా. మేమైతే మెహిదీపట్నం వెళ్ళాలి. మెహిదీపట్నం ఇంకా యువతల సైడే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇక్కడ చూడండి ఇది ఒక కంపెనీ అన్నమాట, పెద్ద కంపెనీ. ఇక్కడైతే కొద్దిసేపు ఆగేసాము ట్రాఫిక్ ఫుల్గా ఉండడంతో. ఇంకా తర్వాత అదే వెళ్ళిపోయాము. ఇక్కడ చూడండి అలా మనిషి ఎలా కూర్చున్నాడు, అంతా కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి ఇది కూడా ఒక అపార్ట్మెంట్ కంపెనీ లాగా ఉంది. ఒకసారి మీ అంతా కూడా నెక్స్ట్ మీరు ఎవరైతే ఇంటర్వ్యూస్కి వస్తారో ఒకసారి ఇలా రూట్ అంతా కూడా చూపించాలని మీకు ఇక్కడ క్లియర్గా వీడియో తీశాను. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ ఏ కంపెనీకి నెక్స్ట్ వెళ్తానో అడుగుతున్నారు, అందుకే అలాగా అంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను ఫస్ట్ సోర్స్ కంపెనీకి వెళ్ళాను. నెక్స్ట్ ఏ కంపెనీకి వెళ్ళినా అది కూడా షూట్ చేసి మీకు క్లియర్గా నెక్స్ట్ సార్ అయితే ఖచ్చితంగా లోపల ఎలా జరుగుతుంది ఇంటర్వ్యూ ప్రాసెస్ అక్కడ ఎలా జరుగుతుందో అంతా కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ సోర్స్ కంపెనీలో అయితే చూపించలేదు. ఇంకా ఇక్కడ చూడండి ఎలా ఉందో. ఫస్ట్ సోర్స్ కంపెనీ నుంచి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళేటప్పుడు ఎంత కూడా సూపర్గా ఉంది. ఎంత చూడండి చెట్లు అంతా కూడా హైదరాబాద్ అంతా రోడ్స్ అంతా కూడా చెట్లు అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఎంత సూపర్గా ఉన్నాయి చూడండి. కొత్తగా ఎవరైనా రావాలంటే ఇంటర్వ్యూకి అంతా కూడా ఫస్ట్గా ఛానల్లో చెక్ చేసుకొని రావాలి. ఇక్కడ చూడండి అంతా పింక్ కలర్లో ఉంది. ఇది అసలు ఏందో అర్థం కావట్లేదు, అంతా కూడా పింక్ కలర్లోనే ఉంది. ఇంకా చిన్న చిన్న కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. బైక్ షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫార్మసీలా ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ ఇక్కడ. ఇక్కడ చూడండి ఇంకా వాతావరణం అయితే ఫుల్గా అవడంతో ఇంకా వర్షం వస్తుందని మేమైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ వర్షం తడిస్తే మళ్ళీ జలుబు మళ్ళీ ఫీవర్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అపార్ట్మెంట్స్ అంతా కూడా కొత్తగా కట్టిస్తున్నారు అవి. అది కంపెనీస్ మరి నాకు తెలియదు, అంతగా కన్ఫామ్గా తెలియదు. పెద్దగా ఉన్నాయి చాలా. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చెట్లు అంతా కూడా ఎంత పెద్దగా ఉన్నాయి. రోడ్లు అన్నీ కూడా హైదరాబాద్లో. ఇక్కడ నుంచి మేమైతే మెహిదీపట్నంకి అయితే వెళ్ళిపోతున్నాం. మెహిదీపట్నం యువతల అక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి అంత బోర్డు ఎంత కనపడింది కదా మెహిదీపట్నంకి ఎలా వెళ్ళాలని. మెహిదీపట్నం అయితే మేము వెళ్ళాము. ఇంకా చూడండి ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. వర్షం స్టార్ట్ కావడంతో మేమైతే ఇంకా చాలా స్పీడ్గా వెళ్ళిపోయాము. అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి అంతా కూడా బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి మొబైల్ కింద పడే అవకాశం వచ్చింది. అలాగే మళ్ళీ జాగ్రత్తగా పట్టుకొని అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఈ అపార్ట్మెంట్స్. ఎంత ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అసలు. ఎంత పెద్దగా కట్టేశారు అప్పట్లోనే. చూడండి ఎంత హైట్గా ఉన్నాయో. ఇదంతా కూడా బ్రిడ్జి మీద వెళ్తున్నాం నేను నా ఫ్రెండ్. ఇక్కడ చూడండి ఇంకా ఎంత పెద్ద బ్యూటిఫుల్గా ఉన్నాయి అపార్ట్మెంట్స్ చూడండి. అసలు హైదరాబాద్ చూడడానికి అసలు 1 month కూడా పట్టదంట, అంత పెద్దగా ఉంటుంది హైదరాబాదు. చిన్న చిన్న బిజినెస్ పార్క్స్ వంట కూడా షోరూమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వర్షం ఫుల్గా పడింది, అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి ఎంత ముబ్బు ఎంత ఎలా ఉందో. అసలు అపార్ట్మెంట్స్ అయితే ఇంకా అసలు చెప్పలేము. ఇంకా ఎంత హైట్ ఎలా కట్టేస్తారో అసలు అర్థమే కాదు. ఇక్కడ చూడండి అంత వాతావరణం ఎలా ఉందో, అంత బ్యూటిఫుల్గా. ఇంట్లో అన్నీ కూడా సూపర్గా ఉన్నాయి. చాలా పెద్దది హైదరాబాదు. ఇక్కడ చూడండి అపార్ట్మెంట్స్ అయితే ఇంకా ఎలా ఉన్నాయో. వరుసగా కట్టేశారు. 1 2 3 దాదాపు 4 5 6 చాలా ఉన్నాయి. అన్నీ కూడా ఒకే లెవెల్లో ఒకే హైట్లో కట్టేశారు. జూమ్ చేసి చూస్తున్నాను క్లియర్గా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. వర్షం అయితే ఇంకా అలాగే పడుతూనే ఉంది. ఇంకా అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా చాలా దూరం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళ రూము. అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. బ్యాక్ సైడ్ కూర్చొని అలాగే షూట్ చేస్తూ ఉన్నాను. ఇంకా చూడండి ఇంకా అపార్ట్మెంట్స్ అయితే ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. మీకు అంతా క్లియర్గా చెప్పాను కదా ఎంత పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయో. ఇంకా చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో. ఒక్కసారి చూడండి మా బైక్ స్పీడ్ ఎంత స్పీడ్ పోతున్నాం, ఎందుకంటే వర్షం స్పీడ్గా వస్తుంది. అలాగే ఇంకా త్వరగా వెళ్ళాలి రూమ్ కానీ అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాం.
తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా బిర్యానీ అయితే తెచ్చుకోవడానికి వెళ్ళిపోయాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా అలా వచ్చి బయటికి 20 మినిట్స్ తర్వాత బయటకు వచ్చి ఇంకా అలా బిర్యానీ తీసుకోవడానికి అయితే వచ్చేసాం నేను నా ఫ్రెండ్. చూడండి, హాఫ్ ప్లేట్ 110, ఒక ఫుల్ 170 ఇలా ఉన్నాయి రేట్స్ అయితే. ఇక్కడ చాలా రేట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఫేమస్ అంతా ఇక్కడ బిర్యానీ, అందుకే ఇక్కడ వచ్చేసాం. చాలా రోజుల తర్వాత నేనైతే బిర్యానీ తినడానికి వచ్చేసాను. అసలు హైదరాబాద్కి వచ్చిన తర్వాత అసలు బిర్యానీ అనేది తినలేదు. ఆదోన్లో ఉన్నప్పుడు చాలాసేపు తిన్నాను. ఇక్కడ చూడండి, ఇంకా పార్సల్ అయితే తీసుకొని వెళ్ళిపోయాము రూమ్కి అయితే నేను నా ఫ్రెండ్. తర్వాత ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంతా కూడా షూట్ చేయలేదు. చెప్పులు అసలు నడచడానికి రావడం లేదు. మా ఫ్రెండ్ చెప్పులు వేసుకున్నాను, స్లిప్పర్స్. వెరైటీగా ఉన్నాయి స్లిప్పర్స్, నేను ఎప్పుడూ అలాంటివి వేసుకోలేదు. రూమ్కి అయితే వెళ్ళిపోయాం నేను నా ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్, అలాగే వెళ్తూ నేను అంతా కూడా షూట్ చేశాను. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ అనమాట. ఇది టోటల్ 7 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. నాకు తెలిసిన ఫ్రెండ్స్, డిగ్రీ ఫ్రెండ్స్ 2 మెంబర్స్ ఉన్నారు. మా పీజీ కంటే చాలా సూపర్గా ఉంది. టోటల్ 7 మెంబర్స్ ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారంట. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి తెలిసిన వాళ్ళు. 25,000 పే చేస్తారు. ఫుడ్ అంతా కూడా ఓన్గా చేసుకుంటారు. మామూలుగా పీజీ లాంటిది కాదు ఇది. మామూలు రూమ్ ఒకటే, ఓన్లీ అమౌంట్ పే చేయాలి, ఫుడ్ ఓన్గా తెచ్చుకోవాలి, చేసుకోవాలి. చాలా సూపర్గా ఉంది మా పీజీ కంటే. ఇంకా తర్వాత అయితే ఇంకా తెచ్చుకున్న బిర్యానీ అయితే ఇంకా స్టార్ట్ చేసేసాం నేను నా ఫ్రెండ్ ఇద్దరు, మొత్తం ముగ్గురు కూడా స్టార్ట్ చేసేసాం. నేనైతే ఇంకా చాలా రోజుల తర్వాత అయితే హైదరాబాద్లో బిర్యానీ తినడం స్టార్ట్ చేసేసాను. హైదరాబాద్లో చాలా ఫేమస్ అని చాలామంది కూడా అంటారు. హైదరాబాద్లో ఫస్ట్గా ఫేమస్ అయింది బిర్యానీ అని అంటారు. ఎక్కడ తిన్నా కూడా చాలా ఫేమస్ అని అంటారు. నేనైతే ఇంకా దాదాపు 2 మంత్స్ నుంచి అసలు బిర్యానీ అయితే తినలేదు. సొంత ఊర్లో కూడా తినలేదు, ఆదోన్లో. చాలా రోజుల తర్వాత ఇంకా బిర్యానీ అయితే తినేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకోలేదంతా నేను వెళ్ళినప్పుడు అప్పుడు, అందుకే అలా బిర్యానీ అయితే తెచ్చేసుకున్నాం. ఒక్కసారి టేస్ట్ చేయాలి బాస్మతి రైస్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఒక్కసారి టేస్ట్ చేసి చూడాలి, ఎంత సూపర్గా ఉంటుందని చాలామంది చెప్పారు. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఒక్కసారి టేస్ట్ చేయాలి. బాస్మతి రైస్ అనమాట ఇక్కడ మేము తెచ్చుకునేది. ఒక్కసారి టేస్ట్ చేసేస్తాను నేనైతే. ఇంకా ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత తెలిసింది చాలా సూపర్గా ఉంది. ఆదోనిలో కంటే చాలా సూపర్గా ఉంది అనమాట ఇక్కడ బిర్యానీ. ఎక్స్పెక్ట్ చేసినంత ఉంది. మామూలుగా ఉంటుందని అనుకున్నాను నేను. పీసెస్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. చికెన్ బిర్యానీ నేను తర్వాత అసలు ఇంకా ఇక్కడ తిన్న తర్వాత ఇంకా అసలు మళ్ళీ వెళ్ళలేదు. మా రూమ్ దగ్గర చాలా సేపు తర్వాత వెళ్ళాను. 2:30కి ఇక్కడైతే మేము బిర్యానీ అయితే తినే టైంకి అప్పుడు అయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా వచ్చి ఇంకా ఇక్కడే ఫుడ్ అనేది తినేసాను నేను. ఫ్రెండ్స్తో కలిసి అలాగే తినేసాను. చాలా సూపర్గా ఉంది బిర్యానీ, చికెన్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ చాలా సూపర్గా ఉంది. బాస్మతి రైస్. సో గైస్, వీడియో అంతా కూడా చూశారు కదా. అసలు మొత్తం వీడియో అంతా కూడా చూపించాను. అసలు నా ఫ్రెండ్ దగ్గర వెళ్ళి అంత బిర్యానీ తినడం అంతా కూడా చూపించాను. అసలు ఇంటర్వ్యూ ఏమైందంటే అయితే చాలా సింపుల్గా అయిపోయింది. ఎందుకంటే మనం ఫస్ట్గా ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దాని తర్వాత ఒక ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి గర్ల్ అనేది కాల్ చేస్తుంది. అంటే ఏ రిక్రూటర్ అనమాట. ఆ రిక్రూటర్ మన ఫోన్కే కాల్ అయితే చేస్తుంది. ఆ కాల్లో ఏముంటుందంటే ఫస్ట్గా మన ఇంట్రడక్షన్ అడుగుతుంది. దాంతోపాటు అసలు ఈ కస్టమర్ కేర్ని జాబ్ని ఎందుకు చూస్ చేసుకున్నాం అని అడుగుతుంది. దాదాపు అంతా కూడా మనం చెప్పాలి. దాని తర్వాత మీ హాబీస్ ఏమేమి ఉన్నాయో, అసలు మీ హాబీ గురించి, ఇష్టమైన హాబీ గురించి చెప్పాలి అని ఇదంతా కూడా రిక్రూటర్ అడిగితే ఏ రిక్రూటర్ అడుగుతుంది. అంతా కూడా చెప్పేయాలి. దాదాపు ఒక 10 లైన్స్ అంతా కూడా చెప్పేయాలి. దాని తర్వాత ఈ వర్క్ గురించి మీకు తెలుసా, మొత్తం ఈ వర్క్ అయితే 8 అవర్స్ ఉంటుంది, మొత్తం ఆఫీస్ బేస్డ్, వర్క్ ఫ్రమ్ హోమ్ కాదని చెప్పేస్తుంది. ఇంకా దాని తర్వాత మీరు ఫ్రెషరా లేదా ఎక్స్పీరియన్సా? ఫ్రెషర్ అయితే ఫ్రెషర్ గురించి చెప్పాలి. ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ అదంతా కూడా ఏం చేశారా అని మీ అంతా కూడా క్లియర్గా చెప్పేయాలి. దాంతోపాటు మీ లొకేషన్ ఎక్కడ, మొత్తం హైదరాబాద్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇది మొత్తం క్లియర్గా చెప్పాలి. అంటే కరెక్ట్ లొకేషన్ చెప్పాలి. ఎందుకంటే మనం ఉండే లొకేషన్కి వాళ్ళు క్యాబ్ అనేది పంపిస్తారు. అంటే 1 వే క్యాబ్ అనమాట, 2 వే కాదు. ఓన్లీ ఎక్కించుకొని పోతారు, రిటర్న్ అయితే రారనమాట. అంటే మన డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. దాని తర్వాత కాల్ అయితే ఎండ్ అవుతుంది. దాని తర్వాత మనకి వాట్సాప్లో అయితే ఒక మెసేజ్ వస్తుంది. మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. చూశారు కదా, ఇలా మెసేజ్ అయితే వస్తుంది. ఈ మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫామ్ అనేది ఫిల్అప్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయాలి. అంతా మన ఫామ్ డీటెయిల్స్ ఎక్కడ చదివామో ఇదంతా కూడా ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక మెయిల్ అయితే వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత హెచ్ఆర్కి అయితే మన రెజ్యూమ్ ఇవ్వాలి. రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మన రెజ్యూమ్ అయితే వాళ్ళైతే పిలుస్తారు. అప్పుడైతే మనకి సెకండ్ రౌండ్ అయితే జరుగుతుంది. సెకండ్ రౌండ్లో నాకు అసలు ఏం జరిగిందంటే, అసలు కస్టమర్ కేర్ గురించి, రెజ్యూమ్ గురించి, దాంతోపాటు ఇంట్రడక్షన్ ఇదంతా కూడా అడగలేదు. నేను రెజ్యూమ్లో మెన్షన్ చేసిన ఇంటర్న్షిప్ గురించి కాలేజ్ టైంలో చేశాము. దాదాపు 3 మంత్స్ దాకా చేశాము ఆన్లైన్ ఇంటర్న్షిప్. దాని గురించి అయితే అడిగాడు. దాని తర్వాత దాదాపు ఒక 1.5 మినిట్స్ నేను చెప్పాను. దాని తర్వాత మీ లొకేషన్ ఎక్కడ అంతా కూడా అడిగాడు. నా అడ్రస్ అంతా కూడా వాళ్ళకైతే చెప్పేశాను. అంటే అడ్రస్ ఎందుకు అడిగారంటే, నా లొకేషన్ అంతా కూడా కనుక్కున్నారు ఒకసారి వాళ్ళు హెచ్ఆర్ అయితే.
హెచ్ఆర్ ఏమన్నారంటే తర్వాత సురేష్ మీరు ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే కంప్లీట్ అయింది. థర్డ్ రౌండ్ మీరు వెళ్ళాలంటే షార్ట్ లిస్ట్ కావాలి. షార్ట్ లిస్ట్ కావాలంటే మీకైతే మెయిల్ అయినా పంపిస్తాం లేకపోతే కాల్ అయినా చేస్తాము. అప్పుడు మీరు ఒకవేళ కాల్ చేసినట్లయితే కంపెనీకి పిలుస్తాము. మెయిల్ పంపించినట్లయితే మీరు ఆన్‌లైన్ అసెస్మెంట్ రాయాలి. అసెస్మెంట్ రాసిన తర్వాత ఫైనల్ రౌండ్ జరుగుతుంది. అది కూడా మేము చెప్తాం అప్పుడే. మీరు కంప్లీట్ చేసినట్లయితే మీకు ఈ అప్డేట్ ఇస్తామని చెప్పారు. సో చూడాలి ఫ్రెండ్స్, నాకు ఒకవేళ మెయిల్ వచ్చినట్లయితే ఆన్‌లైన్ అసెస్మెంట్ అయితే రాస్తాను. ఆన్‌లైన్ అసెస్మెంట్ రాసిన తర్వాత ఒకవేళ నాకు వర్చువల్ ఆన్‌లైన్ ఫైనల్ రౌండ్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ కంపెనీకి వెళ్ళడం వాళ్ళు ఒక్కొక్కసారి అలా కూడా పెట్టేస్తారు. టైం ఉంటే కంపెనీకి పిలుస్తారు. టైం లేకపోతే ఆన్‌లైన్ ఫైనల్ రౌండ్ కూడా పెడతారు. సో గైస్ అసలు థంబ్‌నెయిల్ గురించి మీకొక డౌట్ ఉంటుంది. అదేంటంటే సంజీవ్ గోయంకా గారు థంబ్‌నెయిల్‌లో ఎందుకు పెట్టారని మీకొక డౌట్ ఉండొచ్చు. సంజీవ్ గోయంకా గారు అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది కదా! క్రికెట్ ఎవరైతే చూస్తారో ఐపీఎల్ వాళ్ళంతా కూడా తెలిసే ఉంటుంది. ఎందుకంటే సంజీవ్ గోయంకా గారు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కి ఓనరు. చూస్తే మీకు అందరికి తెలిసే ఉంటుంది కదా! సంజీవ్ గోయంకా గురించి అసలు థంబ్‌నెయిల్ ఎందుకు పెట్టానంటే సంజీవ్ గోయంకా గారు నేను వెళ్ళిన ఫస్ట్ సోర్స్ కంపెనీకి చైర్మన్ అనమాట. అంటే ఆ కంపెనీ మొత్తానికి ఆయన ఓనరు. ఫస్ట్ కంపెనీని ఆయన కొనుగోలు చేశారు. ఇప్పుడు చైర్మన్‌గా కూడా ఉన్నారు ఆ కంపెనీకి, ఫస్ట్ సోర్స్ కంపెనీకి. సో గైస్ చూడాలి, మరి ఎదురు చూడాలి. మెయిల్ వచ్చిన తర్వాత అసెస్మెంట్ అయితే రాయాలి. అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేసినట్లయితే ఇంకా ఫైనల్ రౌండ్ ఉంటుంది. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళి మార్నింగ్ వెళ్ళి దాదాపు నైట్ అయితే వచ్చేసాను. నైట్ 8:30 అయింది. ఎందుకంటే ఇంటర్వ్యూ అయితే 1:30, 2కి అయితే అయిపోయింది. దాని తర్వాత ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. చూశారు కదా! బిర్యానీ తినడం అంతా కూడా చూశారు కదా! ఇంకా బిర్యానీ అంతా కూడా తిని అక్కడే పడుకున్నాను. దాదాపు 6 వరకు ఉన్నాను. దాని తర్వాత 6:30కి మెహదీపట్నంకి వచ్చి మెహదీపట్నం నుంచి మళ్ళీ కేపీహెచ్‌పీకి నా ఉండే లొకేషన్‌కి రావాలంటే దాదాపు 1 ½ అవర్ పట్టింది. సో గైస్ నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏ కంపెనీకి వెళ్తానో ఆ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. సో గైస్ అసలు కంపెనీ గురించి మొత్తం ఏమో చెప్పాలన్నా నాకు కింద కామెంట్ చేయండి. దాంతో పాటు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా లాస్ట్ వన్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.